కెమెరాన్. ఎవర్రా జేమ్స్ కెమెరాన్? ఎవర్రా స్టీవెన్ స్పిల్బర్గ్? నాగశ్విన్ రా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు పాండా సినీ కబుర్లు. చాలా రోజులు అవుతుంది వీడియో పెట్టక. ఇప్పటి నుండి సాలిడ్ కంటెంట్ ఇంత స్టేట్ యూన్డ్. బాబా నాగశ్విన్ మామ, ఏం ట్రైలర్ దింపావు మామ, బ్రిలియంట్ పో. అసలు ఆ విజువల్స్ ఏంది, ఆ విఎఫ్ఎక్స్ ఏంది, ఆ బీజిఎం ఏంది, ఆ ఆర్ట్ వర్క్ ఏంది, ఆ థీమ్ ఏంది, 3 minutes 3 seconds వేరే వరల్డ్లోకి తీసుకెళ్ళా. ట్రైలర్ గురించి కొంచెం డీప్గా అనాలిసిస్ చేయడానికి ట్రై చేద్దాం. ఇది ఒక ఇండియన్ రూటెడ్ మైథాలజికల్ సైఫై ఫ్యాంటసీ మూవీ. ఓకే, ట్రైలర్ స్టార్ట్స్ విత్ డైలాగ్, ద ఫస్ట్ సిటీ అండ్ లాస్ట్ సిటీ ఆఫ్ ద వరల్డ్ ఈస్ కాశీ. ఈ లోకంలో ఉన్నది కాంప్లెక్స్ ఒక్కటే అండ్ దేవుడు ఒక్కడే, సుప్రీం యాస్కిన్. మేబీ కమల్ హాసనే సుప్రీం యాస్కిన్ అనుకుంటా. నీలాంటి వాడు ఎంతో మందిని రక్షించవచ్చు తెలుసా అని ఒక పిల్లాడు అంటాడు. అప్పుడు అశ్వత్థామ, నేను రక్షించేది ఒక్క ప్రాణం మాత్రమే అంటాడు. ఆ బేబీ దీపికాకు పుట్టే బేబీయే కావచ్చు. 6000 years కింద కనిపించింది, ఇప్పుడు మళ్ళీ ఆ పవర్ వచ్చిందంటే అని విలన్ అంటారు. మేబీ ఇది అశ్వత్థామ మణి అనుకుంటా, ఎందుకంటే 2989 AD బ్యాక్ 6000 years అంటే మహాభారత్ టైం పీరియడే. తో అశ్వత్థామకి రిలేటెడ్లా ఉంది. ఇక్కడ ఒక షాట్లో అమ్మ అని రాశారు. అది రాసేది దీపికాకి పుట్టే బేబీ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఏ లైఫ్ విత్ ఇన్ లైఫ్. నీకు పుట్టే బేబీ నార్మల్ బేబీ కాదు, సృష్టి అని అశ్వత్థామ అంటాడు. సో ఇక్కడ అర్థమైంది ఏంటంటే మనకి పుట్టే బేబీయే కల్కి. ఓకే, ఇక్కడ మన ప్రభాస్ పొద్దున్నే ఫైట్ ఏంటి బుజ్జి, ఒక మంచి డ్రీమ్లో ఉన్నా, మనం కాంప్లెక్స్లో ఉన్నట్టు చెప్తాడు. మేబీ ఆ కాంప్లెక్స్లో ఉండటం ఒక డ్రీమ్ అనుకుంటా. ఇందులోకి పోవాలంటే 1 million units ఉండాలి. సో మన ప్రభాస్ ఆ యూనిట్స్ కోసమే బౌంటీగా మారాడని క్లియర్గా అర్థమవుతుంది. కేవలం యూనిట్స్ కోసమే విలన్స్కి హెల్ప్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ మన ప్రభాస్ ముగ్గురులా మారాడు. మేబీ ఇది బుజ్జి అండ్ భైరవ సిరీస్లో ఒక పిల్లాన్ని పట్టుకొని తన దగ్గర నుంచి తీసుకుంటాడుగా, అదే గ్యాడ్జెట్ అనుకుంటా. బుజ్జి భైరవాని బౌంటీ ఉందని అలర్ట్ చేస్తుంది. ఇక్కడ నేమ్ సుమ్-80 అని ఉంది. మన పురాణాల్లో ప్రకారం కల్కి మదర్ నేమ్ సుమతి. మేబీ సుమ్-80 అంటే సుమతియే కావచ్చు. సో ఇప్పుడు మన ప్రభాస్ దీపికాని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు అండ్ విలన్స్ దగ్గర సుపారీ తీసుకుంటాడు. సో దీపికాని అండ్ తన బేబీని సేవ్ చేయడానికి అశ్వత్థామ భైరవతో ఫైట్ చేస్తాడు. మేబీ ఈ క్లాష్ ఇంటర్వెల్లో ఉంటుందేమో. ఇమ్మోర్టల్ అశ్వత్థామకి చాలా పవర్స్ ఉన్నట్టు చూపించారు. ఇక్కడ బుజ్జిని 1 legతో స్టాప్ చేశాడు. మేబీ ఈ ఫైట్ తర్వాత భైరవ చేంజ్ అయి ధర్మానికి సపోర్ట్ చేస్తూ ధర్మం కోసం ఫైట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్యూచరిస్టిక్ వరల్డ్ని నీట్గా ఎస్టాబ్లిష్ చేశాడు నాగశ్విన్. విఎఫ్ఎక్స్ అండ్ సీజీ చాలా రిచ్ అనిపించింది. టీజర్లో చూసినప్పుడు ఆ విజువల్స్ అంతా ఎక్కలేదు, బట్ ట్రైలర్లో చూసినప్పుడు హాలీవుడ్కి ఏమాత్రం తగ్గలేదు అనిపించింది. హాలీవుడ్లో పెద్ద పెద్ద స్టూడియోస్లో ఇచ్చే అవుట్పుట్స్లా ఉంది. ఎగ్జాంపుల్ స్టార్ వార్స్, మార్వెల్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా అనిపించింది. స్టార్ క్యాస్ట్ని ఈక్వల్గా చూపించారు. అశ్వత్థామ, దీపికా పదుకొనే, ప్రభాస్, శోభన అండ్ కమల్ హాసన్ రోల్ ఎండింగ్లో చిన్నదైనా కూడా చాలా ఇంపాక్ట్ ఉంది. దిస్ ఈస్ నాట్ ఎ టాలీవుడ్ మూవీ. ఐ రిపీట్, దిస్ ఈస్ నాట్ ఎ టాలీవుడ్ మూవీ. దిస్ ఈస్ హాలీవుడ్ మూవీ విచ్ కమ్స్ ఫ్రమ్ టాలీవుడ్. June 27. ఎట్లయితే అట్లా చూసుకుందాం. మా వర్క్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.